చాలామంది పిప్పి పన్నుతో బాధపడుతూ ఉంటారు. దానికి సంబంధించి పూర్వం పద్ధతిలో మనము ఏ విధంగా పంటలో తగ్గించుకోవడానికి, పంటలో పురుగులు ఉంటాయనే దానికి ఇప్పుడు ఒక చిన్న క్రియ చేస్తూ ఉన్నాము. దాంట్లో చూడండి, ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో నీళ్లు పోసాం. తర్వాత ఇలాంటి ఒక మట్టి పాత్రకు, అంటే ఈ విధంగా తయారు చేసుకునే మట్టి పాత్ర, ఇక్కడ నుంచి పొగ వచ్చేటట్టు ఇక్కడ నుంచి మనము కడ్డీ ఎర్రగా చేసి మందు పెట్టేదానికి. ఇందులో ఎలాంటి పురుగులు అయితే ఏమి లేవు ప్రస్తుతానికి, మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ. దీంట్లో ఎలాంటి పురుగులు లేవు. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, చాలామంది చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ విధంగా అంటే ఇక్కడ ఎందుకు పెట్టానంటే క్లాత్ ఇక్కడ గాలి పోకుండా, దీనికి చుట్టూ గాలి పోకుండా ఉండేదానికి క్లాత్. అది ఈ నీళ్ళు ఏం లేదు, ప్రస్తుతానికి పెడతా ఉన్నాము. ఈ విధంగా పెట్టేసి ఇది పొగ పోకుండా ఉండేదానికి. ఇప్పుడు మనం దీంట్లో వాడేటివి ఏమంటే తిక్క వంకాయలు అంటారు, నీలం ములక అంటారు. ఇక్కడ దగ్గర తీసుకున్నాం ఈ విత్తనాలు మనం దీంట్లో ఆముదం కలిపాం. దీంట్లో ఆముదమైన వేయచ్చు, వెన్న అయినా వేయచ్చు, నెయ్యి అయినా వేయచ్చు. వేసి మనం ఒక కర్రను వేడి చేసి దాంట్లో వేసి నోటి ద్వారా పట్టాలి. పంటి ఊపుతూ ఉంటే లోపల పురుగులు పడుతుంది. ఇప్పుడు ప్రత్యక్షంగా మీరు చూస్తారు, పురుగు ఉండేది కానీ తెలిసిపోతుంది. పంటి నొప్పి తగ్గిపోతుంది. ఇట్లా ఒక కడ్డీని కాల్చాము మనము. ఈ విధంగా లోపల మొత్తం పైన అసలు ఉండవు, అట్టే పట్టుకో. ఊపు లోపల నాకు ఊపు అన్నీ ఊపు. మళ్ళీ పట్టుకో. నోట్లో పట్టుకో, కట్టె పట్టి నోరు పట్టుకో. ఊపు. పోయి నోరు ఎక్కువ మింగా కొడుతుంది. ఇది కడుగు పది సలహా దగ్గర పురుగులు గుడ్డు. ఈ కొండకు ఇవన్నీ తెల్లవన్నీ పురుగులు. ఇవి అంతా ఇక్కడ కూడా ఉన్నాయి చూడు, మొత్తం క్లియర్గా. ఉప్పుల్లో అందుకో. అందుక నీళ్ళు కూడా అంత ఈ విధంగా పడినాయి చూడు, తెల్లగా. ఈసారి తక్కువనే అంత ఇవన్నీ తెల్లని పురుగులు అంతకన్నా చూడు. 1 2 3 4 అట్లా. ఇవన్నీ నోట్లో ఉండేటువంటి పురుగులు అన్నమాట. ఈ విధంగా పడిపోతాయి. ఎవరైనా సరే పంట నొప్పి ఉంటే ఈ విధంగా చేసుకోండి. కాకపోతే ఈ పొగ అనేది మింగకూడదు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కూడా ఈ పని చేయకూడదు. గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు కొంతమంది ఏదైనా అనారోగ్య సమస్యలు, అంటే హార్ట్కు సంబంధించి, లంగ్స్కి సంబంధించి ఆ జబ్బు ఉన్న వాళ్ళు ఇది చేయకూడదు. ఆరోగ్యవంతులు మాత్రమే ఏదైనా పంటలో కొన్నప్పుడు ఈ విధంగా చేసుకొని మీరే ఇంటి దగ్గర పనుల్లో పురుగు తీసేసుకోవచ్చు. నమస్కారం.